దిస్ ఈజ్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వివిడియా న్యూస్. ఒక జాతీయ అంతర్జాతీయ విద్యావేత్తగా పేరుగాంచి నాల్సర్ యూనివర్సిటీ రిజిస్టర్గా, వైస్ ఛాన్సలర్గా, మహేంద్ర లా యూనివర్సిటీ డీన్గా, ఉన్నత విద్యా మండలి చైర్మన్గా అద్భుతంగా సేవలు అందిస్తున్న ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారికి కుటుంబ సహకారం ఏ విధంగా ఉంది, కుటుంబ సహకారంతో ఆయన ఎట్లా అద్భుతమైన విజయాలు సాధించారు అనేది అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా భార్య పేరు నీరజ, కెమిస్ట్రీలో ప్రొఫెసర్. ఆమె సైంటిస్టు, ఆమెకు మంచి జాబ్ ఉండే. అయితే మా బాబు అంటే లేడీస్ చూడు ఎంత సాక్రిఫైస్ చేస్తారంటే, సో మేమిద్దరం బిజీగా అవుతుండే. ఆమె సైంటిస్ట్గా జాబ్ చేస్తుండే, అల్బనీ మాలిక్యులర్స్ అని బిగ్ మల్టీనేషనల్. ఆమె సైంటిస్ట్ ఉండే. ఒకటే డిసైడ్ చేసుకున్నాం, మరి ఎట్లా, మరి ఉన్నోడు ఒకడు. ఆమె 10 గంటలకు, నేను రాత్రి 10 గంటలకు వస్తే వాడిగా. సో ఆమె చేసి టీచింగ్ పర్సన్ పోయి నిజంగా అండి ఆమె సాక్రిఫైస్ చేసిన దానికి మా వాడు 4 సార్లు రావడము, చక్కగా వాడు రాణించడము, ఇవాళ సెటిల్ కావడం, నిజంగా ఈ క్రెడిట్ గోస్ టు మై వైఫ్ డాక్టర్ నీరజ. ఇంకా తప్పకుండా ఇంకా సాక్రిఫైస్ చెప్పాను కదా, ఎవరో ఒకరం కాంప్రమైజ్ కావాలి. ఆమె కాంప్రమైజ్ అయింది, సాక్రిఫైస్ అయింది. ఇవాళ రిజల్ట్స్ ఇంకోటి, ఇవాళ మనం ఏంది అల్టిమేట్లీ మన పిల్లలే కదా. మనం ఎంత సంపాదించినా ఏముంది. ఇవాళ నాకేంటంటే సమాజంలో నేను 4 సార్లు ఒక మంచి గుర్తింపు, ఎంతో వేల మందికి స్టూడెంట్స్కి నేను చేసిన. నేను ఎప్పుడు చెప్తా, నేను స్టూడెంట్స్కి చేసిన హెల్ప్ నాకు భగవంతుడు నా కొడుకు రూపకంగా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి, సో 4 సార్లు ప్రౌడ్. 4 సార్లు వచ్చి వాడు మంచిగా చేస్తున్నాడు. ఇంకా నాకు అంతకంటే ఏం కావాలి చెప్పు. 23 జూన్లో 4 సార్ కాన్వకేషన్లో నా కొడుకుకు గోల్డ్ మెడల్ రావడం, నా బుక్ రిలీజ్ కావడం సుప్రీంకోర్టు సీనియర్ జడ్జితో. నాకు ఇగో ఇక్కడ ఉన్నది కదా, ఎయిర్ లా రిలేటెడ్ బుక్ నాది రిలీజ్ అయింది. తర్వాత మా బాబుకేమో ఓవరాల్ గోల్డ్ మెడలిస్ట్ అవార్డు వచ్చింది. నేను ఒక 6 నుంచి 7 బుక్స్ వచ్చినాయి. అన్నీ ఇవన్నీ కొత్త, అంటే రేర్ సబ్జెక్ట్స్. ఎయిర్ లా, స్పేస్ లా, డిఫెన్స్ లా, మ్యారిటైమ్ లా, వీటికి సంబంధించి అందరికీ చాలా తెలియదు. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే వేల మందికి తెలుస్తుంది. ఎయిర్, స్పేస్ ఇవన్నీ కొంచెం ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ కోర్సులు అంటాం. ఫ్యూచరిస్టిక్ రీసెర్చ్ ఇదంతా నేను చెప్పేది. ఇదంతా ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయితే వీటి మీద చాలా ఫోకస్ ఉంటుంది.